రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీధి వాడ తిరుగుతూ ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు ఓవైపు, నామినేషన్ల జోరు మరోవైపు కొనసాగుతోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి నజీర్ అహ్మద్ ప్రచారం నిర్వహించారు. వినుకొండలో తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్లలో తెదేపా అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. విజయవాడలో వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవ్వులూరులో తెదేపా అభ్యర్థి లోకేష్ ప్రచారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు హైదరాబాద్లో గచ్చిబౌలి కట్టిస్తే తాను మంగళగిరిలో గచ్చిబౌలి నిర్మిస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో తెదేపాను గెలిపించి జగన్, కేసీఆర్, మోదీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మా నాన్నగారు హైదరాబాద్ లో గచ్చిబౌలి కడితే నేను మన మంగళగిరిలో గచ్చిబౌలి కడతానని సభాముఖంగా ఆదేశిస్తున్నా. ఇంత కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష నాయకుడు పదే పదే అనేక మాటలు మాడతారు. ఇక్కడ ఒకటి అర్థమవుతుంది, జగన్ మోడీ గారి జోడీ. పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నారే, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, అనేక మాటలు అన్నారు. ఆంధ్రుల్ని రాక్షసులు అన్నాడు. సభ్యంగా మాట్లాడిన వ్యక్తితో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకుంటున్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలన్న లక్ష్యం పెట్టుకుంటాం జరిగింది. అందుకే మనందరూ అప్రమత్తంగా ఉండాలా. కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా అభ్యర్థి లింగారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఒంగోలులో తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రకాశం జిల్లా చీరాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తెదేపా అభ్యర్థి కరణం బలరాంను మళ్లీ గెలిపించాలని తెదేపా శ్రేణులు పిలుపునిచ్చాయి. నెల్లూరులో మంత్రి నారాయణ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ తెదేపా అధికారంలోకి రావాల్సిన అవసరముందని అన్నారు. 550 కోట్లతో సంగం బ్యారేజ్ పక్కన కొండపైన నీళ్లు వదిలితే బై గ్రావిటీ వాలులో నేరుగా మీ ఇంటికి వస్తుంది. అలాంటి సిస్టమ్ తెచ్చాం. ఇంతవరకు 4 డివిజన్లు వాటర్ వదిలారు, మిగతా అన్ని డివిజన్లు అవుతారు. అదేవిధంగా జాఫర్ కాలువ పక్కనే ఉన్న ఇళ్లు తొలగిస్తామని ప్రచారం చేస్తున్నారంట. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. 250 కోట్లు జాఫర్ కాలువ, సర్రేపల్లి కాలువ రెండింటికి కూడా కాంక్రీట్ వాల్ కట్టడానికి యాక్సెప్ట్ చేశారు. అయితే ఎలక్షన్ కోడ్ రాబట్టి ఫైల్ అక్కడ ఆగుంది. ఎలక్షన్ కోడ్ నెక్స్ట్ మంత్ 11 తర్వాత అవుతుంది. అవ్వంగానే ఆ 250 కోట్లతో అది టెండర్ పిలిచి వెంటనే టేకప్ చేసి ఏ విధంగా అయితే రోడ్లు, డ్రైన్స్, సివరేజ్, స్ట్రాంగ్ వాటర్ పార్కులు చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి జోరుగా ప్రచారం నిర్వహించారు. పిఠాపురంలో తెదేపా కాకినాడ ఎంపీ అభ్యర్థి చెలమలశెట్టి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి వర్మ ప్రచారం చేపట్టారు. తెదేపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరులో తెదేపా అభ్యర్థి బడేటి బుజ్జి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఉత్తరాంధ్రలో తెదేపా అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. విశాఖ ఎంపీ తెదేపా అభ్యర్థి భరత్ సంపత్ వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేపడతానని చెప్పారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో మంత్రి అయ్యన్న పాత్రుడు జోరుగా ప్రచారం సాగించారు. అనకాపల్లి తెదేపా అభ్యర్థి గోవింద సత్యనారాయణతో పాటు ఆయన భార్య విజయలక్ష్మి ముమ్మరంగా ప్రచారం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైకాపా అభ్యర్థి అలజంగి జోగారావు ప్రచారం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ జోరుగా ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా అభ్యర్థి గౌతు శిరీష నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో మళ్లీ తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.